హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే రాజు రవి అనే ఇద్దరు స్నేహితుల కథ చెప్పబోతున్నాను. చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది. ఈ కథ పూర్తిగా అయితే చూడండి. మన ఛానల్ ని కొత్తవాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. కథలోకి అయితే వెళ్ళిపోదాము. మంచి స్నేహితులు కథ. ఒక చిన్న గ్రామంలో రవి, రాజు అనే ఇద్దరు మంచి స్నేహితులు ఉండేవారు. చిన్నప్పటి నుండే ఎప్పుడూ కలిసి గడిపేవారు. వారు చదువుకోవడమే కాదు, ఆటలాడడం, గ్రామంలో సహాయపడటం కూడా కలిసి చేసేవారు. ఒకరోజు గ్రామానికి దగ్గర్లో ఉన్న అటవీ ప్రాంతంలో ఒక పెద్ద పండుగ జరగనుంది. రవి, రాజు ఇద్దరూ అక్కడికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. మార్గంలో వెళ్తూ అడవి మార్గంలోకి ప్రవేశించారు. అంతలోనే పొదల మధ్య ఒక పెద్ద ఎలుగుబంటి బయటికి వచ్చింది. రాజు చాలా భయపడి వెంటనే ఒక చెట్టెక్కాడు. కానీ రవి చెట్టెక్కడం రాలేదు. ఒక్కసారిగా ఏం చేయాలో అర్థం కాలేదు. అతను నేలపై పడుకొని, ఊపిరి ఆపుకొని, చచ్చిపోయినట్టు నటించాడు. ఎలుగుబంటి దగ్గరికి వచ్చి, కొద్దిసేపు అతని చుట్టూ తిరిగి, వాసన చూడగా, చచ్చిపోయినట్టు అనుకుని వెళ్ళిపోయింది. ఎలుగుబంటి వెళ్ళిపోయిన తర్వాత, చెట్టెక్కిన రాజు క్రిందికి వచ్చి, ఎలుగుబంటి నీ చెవిలో ఏమన్నదో? అని జోకుగా అడిగాడు. అప్పుడు రవి నవ్వుతూ, సంక్షోభ సమయాల్లో నమ్మకమైన స్నేహితులను మాత్రమే నమ్మాలని చెప్పింది అన్నాడు. ఈ సంఘటన తర్వాత, రాజు తన తప్పు కాదు తెలుసుకొని నిజమైన స్నేహితుల ప్రాముఖ్యత అర్థం చేసుకున్నాడు. ఇద్దరూ మళ్లీ కలిసి స్నేహితులుగా, నిజమైన నమ్మకంతో ముందుకు సాగారు. మారుమూలం, నిజమైన స్నేహితుడు ఎప్పుడూ మిమ్మల్ని ఒంటరిగా వదిలిపెట్టడు. ఇలాంటి మరిన్ని కథలు వినాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదములు.